అందరికీ నమస్తే అండి. 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది నిన్న, మొన్న. సో, ఓవరాల్‌గా మహానాడులో వాళ్ళేం చెప్తున్నారంటే 24.5 లక్షల మంది హాజరయ్యారు. రికార్డు ఒక వర్చువల్ మహానాడులో కూడా ఇంతమంది హాజరవ్వడం రికార్డు అని చెప్తున్నారు. నిజానికి వర్చువల్ మహానాడు అంటే వస్తారు కదా! అదే ఎక్కడో ఒక దగ్గర నెల్లూరులోనో లేదంటే ఇంకో ప్రాంతంలో పెట్టారనుకోండి, అన్ని ప్రాంతాల నుంచి అరే! అంత దూరం ఏం వెళ్తాంలే, ఆన్‌లైన్‌లో చూద్దాంలే, టీవీలో చూద్దాంలే చాలామంది ఆగిపోతారు. ఒక 2,00,000 మందో, 2,50,000 మంది వెళ్తారు. డైరెక్ట్‌గా వెళ్ళాలంటే. కానీ వర్చువల్‌గా ఆన్‌లైన్ అనేసరికి అరే! మన నియోజకవర్గమే కదా! మన ఊరు పక్కనే కదా! ఎళ్దాంలే అని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1000 మంది పార్టిసిపేట్ చేసినా ఒక్కొక్క క్లస్టర్ నుంచి 1000 మంది పార్టిసిపేట్ చేసినా ఈజీగా 18,00,000 మంది అవుతారు. మొత్తం 1851 క్లస్టర్‌లు అనుకుంటా. ఒక్కో క్లస్టర్ నుంచి 2 రోజులు కలిపి 1000 నుంచి 1500 మంది పార్టిసిపేట్ చేశారు. సో, కొన్ని చోట్ల 1000 మంది, కొన్ని చోట్ల 1200 మంది, కొన్ని చోట్ల 1300 అలా. సో, ఓవరాల్‌గా వర్చువల్‌గా నియోజకవర్గ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో జరిగిందే మొత్తం మీద ఒక 22,00,000 మంది వరకు ఉంటారు. ఇక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు, టచ్ చేసి వచ్చిన వాళ్ళు అండ్ అక్కడున్న ప్రతినిధులు అండ్ క్లస్టర్‌లో వచ్చిన ప్రతినిధులు ఇదంతా కలుపుకుంటే 24.5 లక్షలు హాజరు అంటున్నారు. సో, ఇక్కడ 24.5 లక్షలవని, 50 లక్షలవని అది పెద్ద విశేషమేమీ కాదు. ఆన్‌లైన్‌లో జరిగింది కాబట్టి ఆన్‌లైన్‌లో అటెండెన్స్ అలా ఉంటది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1,00,00,000 మంది ఉన్నారు. అందులో నియోజకవర్గ స్థాయిలోనే వాళ్ళ పక్కన ఊర్లోనే మహానాడు క్లస్టర్ మహానాడు జరుగుతున్నప్పుడు ఎళ్ళకపోతే ఎలా? సో, 24.5 లక్షలు అనేది పెద్ద రికార్డు. గత ఏడాది 2.5 లక్షలే, అంతకుముందు 2 లక్షలే, ఇప్పుడు 24.5 లక్షలు అని జబ్బలు చరుచుకోవడానికి లేదు. అది కామన్. ఇక స్త్రీ శక్తి థీమ్‌తో జరిగింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ గతంలో జరిగిన మహానాడుతో పోలిస్తే ఈ మహానాడులో మహిళల ప్రాతినిధ్యం, మహిళల ప్రాముఖ్యత పెరిగింది. మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులతో సందడి చేశారు. వేదిక నిండా వాళ్ళే. మాట్లాడింది వాళ్ళే. సో, ఓవరాల్‌గా రాజకీయంలో మహిళలు రాణించాలి, రావాలి అనేదాన్ని తెలుగుదేశం పార్టీ బీజం వేసి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అని చెప్పడం ద్వారా అండ్ మహానాడులో మహిళలకు ప్రాతినిధ్యం, ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా చాలామంది మనసులు గెలుచుకుంది టీడీపీ. ఈ మహానాడు ద్వారా. అండ్ చాలా తీర్మానాలు కూడా మహిళలే ప్రవేశపెట్టారు. పంచుమర్తి అనురాధ గారు, యనమల దివ్య గారు, గౌతి శిరీష గారు, కావలి గ్రేష్మ గారు, హోంమంత్రి అనిత గారు, ఇలా చాలామంది ప్రశాంత్ రెడ్డి గారు, ఇలా చాలామంది వేదిక మీద సందడి చేశారు. బండారు శ్రావణి గారు ఇట్లా చాలామంది. సో, ఈ స్త్రీ శక్తి, మహిళా ప్రాతినిధ్యం ఈ సంగతి పక్కన పెడితే ఇక 2 రోజుల్లో 21 తీర్మానాలు ఆమోదించారు. అందులో నా 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 టీడీపీ నా బాధ్యత అంటే పార్టీ పరమైన తీర్మానాలు కొన్ని ఉన్నాయి. కార్యకర్తల సంక్షేమం, రాష్ట్ర సంక్షేమం, పరిపాలన, సుదీర్ఘ పరిపాలన అండ్ వైసీపీ విధ్వంస రాజకీయాల మీద ఇలా మొత్తం ఓవరాల్‌గా 21 తీర్మానాలు రాజకీయ అండ్ పరిపాలనాపరమైన తీర్మానాలు ఆమోదించారు. అయితే ఈ తీర్మానాల్లో ఎక్కడా కూడా ఆడబిడ్డ నిధి గురించి ప్రస్తావన లేదు. పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. సో, సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకమైన హామీ, ఎక్కువ మంది ప్రభావితమైన హామీ మహిళలకు నెలకు 1,500 ఇస్తానని చెప్పింది. అంటే సంవత్సరానికి 18,000. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు. దీని మీద ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. ఈ మహానాడులో పోనీ ఏమైనా చెప్తారేమో, ఇదిగో దసరా నుంచి ఇస్తాము లేదా వచ్చే ఏడాది ఇస్తాము అని చెప్తారేమో అనుకుంటే దాన్ని ప్రస్తావించలేదు, చెప్పలేదు. 2023లో రాజమండ్రిలో జరిగిన మహానాడులో ఇదే మహానాడులో దాన్ని అనౌన్స్ చేశారు కదా! సో, 2025 కడప మహానాడులో చెప్పలేదు. 2026లో జరిగిన వర్చువల్ మహానాడులో కూడా దాని గురించి ప్రస్తావన చేయలేదు. మహిళల స్త్రీ శక్తి అనుకున్నప్పుడు, మహిళల గురించి ఇంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకున్నప్పుడు, మహిళలను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం గురించి ఎందుకు ప్రకటన చేయలా? ఆడబిడ్డ నిధి గురించి ఎందుకు ప్రకటన చేయలా? సో, ఇది ఒక పెద్ద లోటుగా, ఒక పెద్ద లోపంగా కనిపించింది. చెప్పాల్సింది దసరా నుంచి ఇస్తాము, వచ్చే ఏడాది ఇస్తాము, ఆ తర్వాత ఇస్తాము, ప్రస్తుతానికి బడ్జెట్ సరిపోలేదని చెప్పాల్సింది. ఎవ్వరు దాని గురించి కిక్కురుమనలేదు. సో, దీని మీద కొన్ని విమర్శలైతే వస్తాయి ఖచ్చితంగా. ఇంకా మిగిలిన అంశాలు మ్యాక్సిమం ఎక్కువ పాజిటివ్ అంశాలే మనం చూడొచ్చు. సో, ఓవరాల్‌గా లోకేష్ గారి ముద్ర ప్రతి చోట కనిపించింది. ఈవెన్ లోకేష్ గారి ముద్ర ఇంతకుముందు మహానాడులో కూడా ఉంది. కానీ ఇప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత లీడ్ రోల్ ఆయనే ప్లే చేశారు. కీలకమైన సందేశాన్ని ఆయనే ఇచ్చారు. కీలకమైన ప్రకటనలు ఆయనే చేశారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ నాయకులకు, ముఖ్య నాయకులకు అండ్ వేదిక మీద ఉన్న సభ్యులకు అందరికీ దిశానిర్దేశం చేయడం, మొత్తం అంతా కూడా తనే వ్యవహరించారు. సో చంద్రబాబు గారు ఆరంభోపన్యాసం అండ్ చివరి ముగింపు ఉపన్యాసం మాత్రమే ఇచ్చారనమాట. సో చంద్రబాబు గారు ఒక రకంగా లిమిటెడ్ రోల్కి పరిమితమైతే, లోకేష్ గారు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా తన ముద్ర కనిపించేలా చేశారు. అది ఒక రకంగా పార్టీలో కొత్త రక్తానికి నాంది పలికినట్టు. అండ్ లోకేష్ గారి టీం హవా కూడా ఎక్కువగా కనిపించింది. అండ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ హవా కూడా ఈ మహానాడులో ఎక్కువగా కనిపించింది. అండ్ అంటే పార్టీ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు మీద ఒక ప్రజెంటేషన్ చేసే సందర్భంలో అయినా ఈ ప్రకటనలు చేయాల్సింది చేయలేదు. సో ఓవరాల్గా మహానాడు అయితే క్లస్టర్ స్థాయిలో జరగడం ఏంటంటే, గతంలో మహానాడు ఏదో ఒక చోట జరిగితే దాన్ని చాలామంది టీవీల్లో చూసేవాళ్ళు, ఆన్లైన్లో చూసేవాళ్ళు, కొంతమంది 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షల మంది నేరుగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వర్చువల్గా జరిగిన కారణంగా ప్రతి ఒక్కరూ, ప్రతి 10 మందిలో ఒక 2 లేదా 3 కార్యకర్తలు, ప్రతి 100 మందిలో 25 మంది కార్యకర్తలు నేరుగా మహానాడులో పార్టిసిపేట్ చేసినట్టు అయింది. ఎందుకంటే 1,000,000 మంది సభ్యులు 24.5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. సో 100 మందిలో 25 మంది 25% ఆఫ్ టీడీపీ కార్యకర్తల్లో మహానాడులో పార్టిసిపేట్ చేయడం గొప్ప విషయమే. కాకపోతే ఆన్లైన్లో కాబట్టి సహజమైన విషయమే. ఇంతకుముందు ఎక్కడో ఒకచోట మహానాడు జరిగితే ఆ చివరి నుంచో దూర భారం నుంచి వెళ్ళలేరు కదా, లైట్ తీసుకుంటారు. సో ఇది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కల్పించారు. సో వర్చువల్గా జరగడం కూడా ఒక రకంగా మంచి అయింది. కానీ నేరుగా జరిగి ఉంటే అది వేరు, అందరూ కలుసుకునేవారు. అటు చిత్తూరు జిల్లా నుంచి కార్యకర్తలు, ఇటు శ్రీకాకుళం నుంచి కార్యకర్తలు, ఇటు విజయనగరం నుంచి, అటు అనంతపురం నుంచి, ప్రాంతాలకు సంబంధం లేకుండా లక్షలాది మంది ఒకే చోట పోగై కలుసుకునేవారు, మాట్లాడుకునేవారు, చర్చించుకునేవారు, ఫోటోలు దిగేవారు. ఎదురుగా వేదిక ఉంటుంది, వేదిక మీద పెద్దలు ఉంటారు, కింద లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు. కాస్త బాగుండేది అనమాట. ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవించేవారు. అందరూ కలిసి భోజనం చేయడం, అందరూ కలిసి ఫోటోలు దిగడం, అక్కడ స్టాల్స్ ఉంటాయి, స్టాల్స్ విజిట్ చేయడం, ఇదంతా జరిగేది. అది మిస్ అయింది. ఆ ఫ్లేవర్ అయితే మిస్ అయింది.